ఆత్మహత్యలు ఆపగా నూతన ఆశా ఊపిరిలుదే, జీవిత సందేహాన్ని వృత్తికి, వృత్తి ప్రబుద్ధుల ఉన్నతికి. దేశభక్తి, సమాజ సేవ, దైవ భక్తి, మానసిక శక్తుల దీక్షా దక్షతలు, ధైర్యం, క్రమశిక్షణలు, మానవతా విలువల సూచించే క్షేత్రం ఇంపాక్ట్. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే వెస్టర్న్ కంట్రీస్ నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. ఆశయం లేని జీవితం దీపం లేని ఇంటితో సమానం. కాబట్టి మనకు ఆశయం ఉండాలి, తగినట్టుగా లక్ష్యాలను ఏర్పరచుకోవాలి, అలాగే తగిన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను సంపాదించుకోవాలి. అలాంటి జ్ఞానాన్ని, అలాంటి నైపుణ్యాలను అందిస్తున్న మన ఇంపాక్ట్ మరియు గురూజీ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంపాక్ట్ యొక్క ఈ 7 AM IST వివేకవాణి ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. Let's get started. A wonderful session. Suresh sir, please. Thank you, sir. Thank you very much. Really, it's a great opportunity. ఎందుకంటే మనందరం కూడా ప్రతిరోజు కలుసుకుంటూ ఉన్నాం ఈ ప్లాట్ఫామ్ పైన. బట్ ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి కారణమైనటువంటి మన గురుగారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ, అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క మన NGC మెంబర్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం ఈ రోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. డియర్ ఫ్రెండ్స్, అవేర్నెస్, సేఫ్టీ ఇవి నిజంగా మనకి అవసరమా అంటే ఎస్, 100% రిక్వైర్డ్. సో మనకి ప్రతిరోజు కూడా మనము ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటాము. వాటిలో భాగంగా మనము అనేక సందర్భాలను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే వాటిలో మనము చిన్న చిన్న భద్రతా లోపాల వల్ల జరిగే ప్రమాదాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి వాటిని అరికట్టాలన్నా, వాటి నుంచి మనం తప్పించుకోవాలన్నా, మన జీవితము ఆనందంగా సాఫీగా సాగాలన్నా, సో ఈ అవేర్నెస్ అనేది మన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం. కాబట్టి మనం ఈ శీర్షికని మన రీజన్ 7 నుంచి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, సో మనం ప్రతిరోజు మన వర్క్ ప్రెజర్లోనూ, లేకపోతే ఇంట్లో కొన్ని ఇబ్బందుల వల్లనో, లేకపోతే బయట జరిగే సంఘటన వల్లనో ఎంతో స్ట్రెస్కి గురవుతూ ఉంటాం. మరి అటువంటిది కూడా మనము కాస్త జాగ్రత్త పడితే ఎలా దూరంగా పెట్టవచ్చు అనే అద్భుతమైన శీర్షికతో మనం ఈరోజు కలుసుకున్నాం. కాబట్టి మనం ఎక్కువగా ఆలస్యం చేయకుండా మన ఈరోజు అద్భుతమైన స్పీకర్ని ఇన్వైట్ చేయవలసిందిగా మన రీజనల్ డైరెక్టర్ ఫర్ ట్రైనింగ్స్ రాజంగ్రి గారిని ఇన్వైట్ చేస్తున్నాను. రాజంగ్రి సార్, ప్లీజ్ ఇన్వైట్ అవర్ టుడే స్పీకర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆరోగ్యానికి పరిశోధన తోడైతే అది అద్భుతాలను సృష్టిస్తుంది అంటారు. అట్లాంటి వ్యక్తి తాను మొదట తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించింది బ్యాంకింగ్ రంగంలో 1980s లో ప్రారంభించి 20 సంవత్సరాల పాటు బ్యాంకింగ్ రంగంలో తాను ఉద్యోగం చేసిన తర్వాత వెల్నెస్ ఇండస్ట్రీ అండ్ క్లినికల్ ట్రయల్స్ లోకి ఎంటర్ అయ్యి డాక్టర్ అబ్దుల్ కలాం గారిచే కూడా ప్రశంసలు పొందడం జరిగింది. వీరు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ అనే అంశం మీద 20 సంవత్సరాలుగా పనిచేస్తూ కొన్ని లక్షల మందిలో ట్రాన్స్ఫార్మ్ తీసుకురావడం జరిగింది. వీరెప్పుడు ఒక మాట చెప్తారు, మనము పుట్టామంటేనే జయించాం. కొన్ని లక్షల కణాలు ఒక అండంతో కలవడంలో ఆ లక్షల్లో ఆ ఒక్కటి కలిసింది కాబట్టి మనం ఈరోజు భూమి మీద ఉన్నాము. అంటే పుట్టుకతోనే విజయాన్ని తీసుకొని వచ్చాం కాబట్టి ఆ విజయాన్ని మన జీవితంలో హ్యాబిచువల్గా మార్చుకోవాలని చెప్తూ ఎంకరేజ్ చేస్తారు. ఈ మధ్య మై లైఫ్ మై విజన్ అనే ఒక అద్భుతమైనటువంటి సెషన్ని వీరు కుటుంబాలకు నిర్వహించడం జరిగింది. వీరు చేసినటువంటి సేవలకు గాను వెల్నెస్ వెల్ బీయింగ్ అనే అంశం మీద వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్ కాంప్లిమెంటరీ మెడిసిన్ వారు వీరికి హానరబుల్ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. 60లో ఉన్నారు కానీ 20లో మాట్లాడతారు. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఒక్కరోజు సెషన్ ఇస్తే మార్నింగ్ టు ఈవినింగ్ సేమ్ ఎనర్జీగా ఉన్నారు. అంత ఎనర్జెటిక్ ఉన్నటువంటి వ్యక్తి. మనకు ఈరోజు స్ట్రెస్ను ఏ విధంగా ఫేస్ చేయాలో మనం అనేక సెషన్స్ వినుంటాం, కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి సెషన్గా ఉండబోతుంది. సో వెల్కమ్ సార్. మీ పేరులోనే జయాన్ని కలిగి ప్రతి ఒక్కరిలో జయాన్ని కోరుకుంటున్నటువంటి డాక్టర్ జయరావు గారు, ద వర్చువల్ డైస్ ఇస్ యువర్ సార్. థ్యాంక్ యూ. సారీ ఫ్రెండ్స్, మన
స్పీకర్ గారు ముందుకు రాకముందే ఒక చిన్నది మిస్ అయిపోయింది. సో మన ఇంపాక్ట్ యొక్క విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ చెప్పడానికి మన ముందుకు ప్రవీణ్ గారు రాకపోతున్నారు. అది అయిపోయిన వెంటనే జయరావు గారు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ. ఇంపాక్ట్ విజన్ టు క్రియేట్ ఎ హార్మోనియస్ అండ్ ప్రాస్పరస్ సొసైటీ ఇన్ ఇండియా వేర్ ఎవ్రీ హోమ్ హ్యాస్ అ నాలెడ్జబుల్ స్పీకర్ అండ్ ఎవ్రీ విలేజ్ బెనిఫిట్స్ ఫ్రమ్ డెడికేటెడ్ ట్రైనర్స్. ఇంటికొక స్పీకర్, ఊరికొక ట్రైనర్. నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలం మేము. మిషన్: the aim of organization is to cultivate life skills and soft skills to young generations. This will make them more responsible and committed to improving our society. నవభారత నిర్మాణానికి తీర్చిదిద్దే, పౌరులను తీర్చిదిద్దే ఒక మిషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఎవ్రీవన్. Yeah, let's welcome our today's speaker, Dr. K. Jayarav garu. Please, the virtual class is yours, sir. నమస్కారం అండి అందరికీ. హ్యాపీ మార్నింగ్. ఒక్కరు కూడా చెప్తలేరు. మీ అందరికీ హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. కొంచెం మీరు అది ఓపెన్ పెట్టుకోవచ్చు, ఏమంటారు దాన్ని, మైక్. సో నాకు జనరల్గా ఆఫ్లైనే చేస్తాను నేను. 99.9 ప్రోగ్రామ్స్. చాలా రేర్ ఇట్లా చేయడము. ఏదో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చేయాలంటేనే ఇంట్లో ఉంటాను. సో ఈరోజు మనమంతా కూడా ఏంటంటే, నాకు మన సురేష్ గారు చెప్పారు, సార్ ఇట్లుంది మనది, అది కాక మన రీజను అంటే, ఇంకప్పుడే అనుకున్నాం మన రీజన్ అన్నప్పుడు ఇజ్జత్ కా సవాల్, సరే చేద్దామని అనుకున్నాం. సో అందులో మాస్టర్ ద స్ట్రెస్ అనేది ఇది. మీకు ఇప్పుడు ఒక 2 ఫొటోస్ చూపిస్తాను. ఒక్కసారి చూసి మీరు ఎక్కడున్నారో ఆ ఫోటోలో టీమ్ ఏలో ఉన్నారా, టీమ్ బిలో ఉన్నారా చెప్పండి. అది మన సురేష్ గారు ప్లే చేస్తారు. సురేష్ గారు. ఇది మనం ప్లే చేయొచ్చా? ఇది అసలే కనిపిస్తుందా అండి స్క్రీన్? ఓ చాలా బ్రహ్మాండంగా. ఇది మాది ట్రేడ్, ఒక అదేమంటారు, ఏమో వర్డ్ అంటారు కదా, కింద వస్తుంది కదా, అట్లా. ఇది టీమ్ ఏ, టీమ్ బి. నాకు చెప్పొద్దు, మీకు మీరు చెప్పుకోండి. మీరు ఎక్కడున్నారు? టీమ్ ఏలో ఉన్నారా, టీమ్ బిలో ఉన్నారా? టీమ్ ఏలో ఉంటే థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, యూఆర్ ఆల్. టీమ్ బిలో ఉంటే కొంచెం అది టీమ్ ఏకి రావచ్చు. ఎలా రావాలో చెప్పడమే మాస్టరింగ్ ద స్ట్రెస్, తెలుసుకోవడమే మాస్టరింగ్ ద స్ట్రెస్. ఎందుకంటే ఈరోజు ఆ టీమ్ ఏ, టీమ్ బి నుండి రావడం అనేదే ముఖ్యం సార్. అది రాలేకపోతున్నారు. సో ఇందులో వాట్ ఈస్ స్ట్రెస్? స్ట్రెస్ అంటే మన భాషలో చెప్పాలంటే టెన్షన్. ఇక్కడ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, అది ఎంతమంది ఉన్నారో మీరు ఎవరైనా చెప్తే బాగుంటుంది. ఎంతమంది? 39లో ఎవరైనా ఒక్కళ్ళు చేయలేపి చెప్పొచ్చు, నాకు టెన్షన్ లేదు. నాకంటే నాకు కాదు, మీకు టెన్షన్ లేదని చెప్పండి. ఎవ్వరు చెప్పలేరు ఫ్రెండ్. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ఎంటైర్ మ్యాన్ కైండ్, ఉమెన్ కైండ్ కాదు, ఎంటైర్ హ్యూమన్ బీయింగ్స్. ఎందుకంటే టెన్షన్ అనేది అలా పారిపోయింది, ఇంకొచ్చేసింది మనకంతా కూడా. పుట్టుకతో మనకి ఎట్లయితే అమ్మ నాన్న అని వస్తుందో అట్లా అయిపోయింది ఇప్పుడు అది. ఇంకా మనం ఏం చేస్తామంటే ఎక్కువ తీసుకుంటాం, అనవసరమైన అన్నీ తీసుకుంటూ ఉంటాం. అది ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. సో ఇది స్ట్రెస్, టెన్షన్ అంటే ఏంటంటే మన బాడీలో న్యాచురల్గా ఫిజికల్గా, మెంటల్గా రెస్పాన్స్ ఇచ్చే గుణాన్నే మనము టెన్షన్ అని, స్ట్రెస్ అని అంటాం. అది దేనికి ఆ రెస్పాన్స్ ఇస్తుందంటే ఇన్స్టంట్ డిమాండ్స్, ఛాలెంజెస్,
లేకపోతే కొంతమంది ఎక్కువగా ముందుకు ఆలోచించండి ముందుకు ఆలోచించండి అంటారు కదా, పర్సీవ్డ్ థ్రెట్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే ముందే అట్లా అయిపోతుందేమో, ఇట్లా అయిపోతుందేమో, భూమి మునిగిపోతుందేమో, 2012 అంతా పోతుంది, ఇవన్నీ ఆలోచించి లేనిపోని టెన్షన్ స్ట్రెస్ని మనము తెచ్చుకోవడము జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా ఏమంటే సర్వైవల్ మెకానిజం అనేది ఒకటి మనకు జరుగుతుంది. ఈ సర్వైవల్ మెకానిజం అంటే ఏమంటే బాడీలో మనకు కొన్ని హార్మోన్స్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో సైంటిఫిక్గా చెప్తే కొంచెం ఇదిగా ఉంటుంది నాకు, నార్మల్గా చెప్తాను అందరికి అర్థమైంది. యాక్చువల్లీ ఆండ్రిలైన్ అనే ఒక ఇది వస్తుంది, అది జస్ట్ మన అబౌవ్ కిడ్నీస్ పైన ఉంటాయి ఈ హార్మోన్స్. ఈ హార్మోన్ న్యూరో ట్రాన్స్మిటర్స్గా కూడా పనిచేస్తాయి. ఇది స్ట్రెస్ హార్మోన్. ఇది బేసిక్గా ర్యాపిడ్గా అంటే ఏమన్నా రాగానే ఇమ్మీడియట్గా బీపీని పెంచడం, హార్ట్ బీట్ పెంచడము, ఎనర్జీ లెవెల్స్, కొంచెంమందికి మన కోపంలో చూడు ఎక్కడలేని శక్తులు వచ్చేస్తాయి. ఇదంతా చేసేది ఈ హార్మోన్. అనవసరంగా చేస్తుంది, ఎందుకు చేస్తుందో తెలియదు. మరి చెప్పొచ్చు కదా, ఊరుకో బిడ్డ నువ్వు ఏం కాదు అని, చెప్పదు. ఇది జస్ట్ కిడ్నీస్ పైన ఉంటుంది, ఇట్లా మన హార్ట్ షేప్లో ఉంటుంది అది. సో నాకు కొద్దిగా ఈ సైన్స్లో ఉన్నాను కాబట్టి 23 ఏళ్ళుగా కొంచెం అది చెప్దామని. సో దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ హార్మోన్ విచ్ ఇంక్రీజెస్ అన్నెసర్లీ బీపీ. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది ఎలా చేస్తారంటే హాస్పిటల్లో, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్ టు డాక్టర్స్ కమ్యూనిటీ, మెడికల్ కమ్యూనిటీ, మనకి ఏమైనా అవగానే హాస్పిటల్ అనే వారికి ఏం చేస్తారు, గడబడ్ జడ ఆవు అని తీసుకెళ్ళి అందులో అక్కడ ఎమర్జెన్సీకి తీసుకెళ్ళి బీపీ పెట్టు అది ఇది అంటారు. బీపీ పెడతారు. పెట్టగానే ఏమవుతుంది, ఆ టెన్షన్కి న్యాచురల్గా బీపీ పెరుగుతుంది. అది వాళ్ళు ఏమంటారు, అవి చూసిరా బీపీ పెరిగిపోయింది, ఏసీ లోపల ఐసీయూలో కథం, ఇంకా బుక్కుడాడు. నేను కొంచెం ఇట్లాంటి లాంగ్వేజ్లో చెప్తాను, ఏమనుకోవద్దు దయచేసి. ఇది ఓకే, ఎవరైనా చెప్పండి. ఈ లాంగ్వేజ్లో ఇట్లా కలిపి చెప్తూ ఉంటాను. ఇది ఓకే? ఎస్ సార్, ఎస్ సార్, ఓకే, అందరికి అర్థం అవ్వాలి సార్, అంతే. అర్థమవుతుంది, ఎందుకంటే లోకల్ కదా మనం. అయితే అదే మెయిన్ ఇది చేసేది ఇది. ఇంకొకటి కార్టిసాల్ అని ఇంకొక హార్మోన్ ఉంటుందండి. ఇదేమో హార్మోన్ కమ్ న్యూరో ట్రాన్స్మిటర్, మన న్యూరాలజీకి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ కార్టిసాల్ అనేది ఏంటంటే ప్రైమరీ స్ట్రెస్ హార్మోన్. ఇది ముఖ్యంగా స్ట్రెస్ని చేస్తుంది. ఇది ఎట్లాగంటే మన బాడీని ఫిజికల్గా, మెంటల్గా, బీపీ కండిషన్ని, ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ వస్తుంటుంది. మంచి చేస్తుంది, కానీ ఎప్పుడైతే స్ట్రెస్ అనుకుంటామో ఇంకా అది కొంచెము ప్రాబ్లమాటిక్గా పనిచేస్తుంది. సో ఇలా ఈ 2 హార్మోన్స్ మనకి ఎప్పుడైతే ఆ భయము అలాంటి, లేకపోతే ఇగో ఈ పని చేయాలి ఇప్పుడు అట్లాగానే ఆ డిమాండ్, ఇమ్మీడియట్ డిమాండ్స్ ఇవి వచ్చినప్పుడు ఈ 2 హార్మోన్స్ పనిచేస్తాయి. కానీ అల్టిమేట్గా ఏంటంటే బీపీ, హార్ట్ అటాక్ ఇలాంటి కారణాలు ఈ 2 హార్మోన్సే. మీరు చూడండి, టెన్షన్ రాగానే మనుషులు భయపడిపోతారు, గాబరైపోతారు, ఏదేదో చేసేస్తుంటారు, ఏమేమో మాట్లాడుతుంటారు. వీటికి మెయిన్ కారణం ఈ 2. కాబట్టి కొంచెం సైలెంట్గా, అందుకే అంటారు కామ్నెస్ ఆల్వేస్ విన్స్. ఎంత మనం శాంతిగా ఉంటామో అంతగా మనము జీవితంలో గెలిచినట్టే. ఏం మాట్లాడకున్నా పర్లేదు, అట్లీస్ట్ యూ బీ రిలాక్స్డ్. ఏదైనా దానికి సమాధానం ఉంటుంది. మన అందరికి తెలుసు, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఎస్ ఆర్ ఎస్ చెప్పాలి మీరు ఎవరైనా, లేకపోతే చాట్ చేయండి ఎస్ 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 అని. ఎస్ ఆర్ ఎస్ మాట్లాడవచ్చు. ఎస్ ఆర్ ఎస్ మాట్లాడాలి సార్. చాట్లో వస్తున్నాయి సార్, చాట్లో వస్తున్నాయి సార్, ఎస్ అని. ఆ చాట్లో వస్తున్నాయి. ఎందుకంటే నాకు ఒక ఉన్న మంచి విషయం ఏం తెలుసా, నేను ఎక్కడ పోయినా 10 మందితో మాట్లాడుతుంటాను. ఇందాక మన గురుగారు చెప్పినట్టు నవ్వుతూ ఉంటారు అట్లా అనేసి. అయితే ఆ మాట్లాడకపోతే తెలుసా, నా హార్ట్ కొంచెం కొట్టుకుంటుంటుంది, టిప్ 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 అని, అదేదో. కాబట్టి
నేను ఆరోగ్యంగా ఉండాలంటే మీరు మాట్లాడాలి. అది మీ పని, ఇది నా పని. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో ఇక్కడ మనకి రకరకాల స్ట్రెస్సులు ఉంటాయి మనకి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. ఈ షార్ట్ టర్మ్ అనేది ఏంటంటే అప్పుడే వస్తుంది, అప్పుడే పోతుంది, టెన్షన్ ఉండదు ఇంకా వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి, సారీ ఇంపాక్ట్ వాళ్ళకి. ఏదొచ్చినా మనము అదో అందరం తీసుకునేస్తాం. అది టెన్షన్స్ ఉండవు, ఇంకెప్పుడు హ్యాపీగా ఉంటాం, బిందాస్ అంటారు కదా, అట్లాగా షార్ట్ టర్మ్. ఇది ఎట్లా ఉంటుందంటే నేను ఒక చిన్న ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బండి మీద పోతున్నాం, సడన్గా ఎవడో వస్తాడు, బ్రేక్ వేస్తాం, అంటాం, అది టెన్షన్. కానీ అది ఆ మూమెంట్కే ఉంటుంది అంతే. ఆ తర్వాత ఇట్స్ గాన్, వీఆర్ హ్యాపీ. ఓ పక్క కూర్చొని నీళ్ళు తాగి, వీలైతే చాయ్ డబ్బా ఉంటే చాయ్ తాగేసి మెల్లగా పోతాం. సో ఇది షార్ట్ టర్మ్ స్ట్రెస్ అంటారు ఫ్రెండ్స్. చాలా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది మనకి. ఎక్కడైనా పోతుంటాము, ఇట్లా షర్టు ఎక్కడైనా తగులుతుంది, అటకాల్చిపోతుంది, అగో ఎవడో గుంజుతుండని ఉంటుంది. లేకపోతే పోతుంటాము, కాలుకు దెబ్బలు తగులుతాయి, మన టేబుల్స్ తగులుతాయి. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ కింద ఎవ్రీడే జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనకు అలవాటు, మన బాడీకి అలవాటు, మన బ్రెయిన్కి అలవాటు, మన సిస్టమ్కి అలవాటు అయిపోయింది. అది ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా పోతుంది. మామూలుగా డబ్బు గురించి చెప్తారు, దెర్ ఈజ్ ఏ ఫ్రేజ్ ఇన్ ఇంగ్లీష్, ఈజీ కమింగ్ ఫాస్ట్ గోయింగ్. అంటే ఈజీగా వచ్చిన డబ్బు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కూడా మన దగ్గర నుండి. సో అలాగా ఇది ఇక్కడ కరెక్ట్గా మంచిగా పనికొస్తుంది. ఇంకా రెండో రకమైనది ఉన్న చూసారా, ద మోస్ట్ డేంజరస్, ద మోస్ట్ హారబుల్, క్రోనిక్ స్ట్రెస్ అంటారు. క్రానిక్ స్ట్రెస్ అనేది లాంగ్ ఉంటుంది. నేను ఇదంతా మన టీటీటీలో వాయిస్ మాడ్యులేషన్లో నేర్చుకున్నా. అంత లాంగ్గా ఉంటుంది ఇది. దీంట్లో ఏంటంటే మెయిన్గా వచ్చేది, ఫస్ట్ మనకు వచ్చేది ఎక్కువగా ఏంటంటే ఒక ఏజ్ కాగానే జాబ్ టెన్షన్. జాబులు దొరుకుతలేవు, నాకు ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు, 10,000 అంటాడు, 20,000 అంటాడు. నేను సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను ఉండేదేమో సెకండ్, ఆడేమో ఎక్కడనో గచ్చిబౌలి పోయిరా రోజు అంటాడు, 12,000 జీతం ఇస్తాడు. ఎట్లయితుంది? అట్లా ఎక్కడ పోయినా ఇక జాబ్ది ఒకటి. నెక్స్ట్ వచ్చేది పెళ్ళై పిల్లలు కానీ ఫైనాన్షియల్, ఇదెట్లా అదెట్లా, పొద్దున్న వచ్చింది, ఇదైంది అదైంది, ఫస్ట్ కానీ పైసలు ఉంటాయి, 10వ తారీఖు కానీ జోబులు అన్నీ ఖాళీ, ఇంకెత్తుక్కోవాలి మనం. ఎక్కడ ఏం చేయాలా, హౌసింగ్లో ఏమి గోల్డ్ లోన్ పెట్టాలన్నా, ఆ లోన్ పెట్టాలన్నా, ఈ లోన్ పెట్టాలన్నా, ఇవన్నీ జరుగుతుంటాయి. దానికి ప్లానింగ్ చేస్తుంటాం మనం డబ్బులు వచ్చినాయి దానికి ఎలా చేయము, ఏం లోను, ఎప్పుడు, ఎట్లా, ఎక్కడ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి. దీనంత డేంజరస్ స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే ఇది కనపడదు, కానీ లోపల జరుగుతుంటుంది చూసిరా. ఇట్ విల్ ఎఫెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ. బ్రెయిన్ దగ్గర నుండి మీకు తల వెంట్రుక దగ్గర నుండి కాలు గోరు వరకు ఎఫెక్ట్ ఇస్తుంది. ఇవన్నీ కూడా అలాంటివి అన్నమాట. చాలా చాలా డేంజరస్. ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇది ఇక్కడ ఇది అయినప్పుడు ఏమవుతుందంటే మనకు వాటర్ రిటెన్షను, బ్లోటింగు, ఇలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్, డిహైడ్రేషను, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మనకు తెలియదు అది, కాలు వాసినంటే వాస్తాయి, ఏముంది మనం అట్లా పోయేసి వస్తాం కదా అనుకుంటాం. కానీ లోపల అది మనకి కిడ్నీస్కి ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో మనకు తెలియదు. ఇలాంటి ఈ క్రోనిక్ స్ట్రెస్ అనేదాన్ని అందుకే ఎక్కడో ఒక చోట మనం ఆపడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఆల్. లర్న్ హౌ టు ఓవర్కమ్ ద స్ట్రెస్. మేనేజ్ చేయొద్దు, మేనేజ్ చేస్తే కింద మీద అవుతాం. నెవర్ ఎవర్ మేనేజ్. నేను ఎప్పుడు మేనేజు, ట్రయింగు ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేయను. ఎందుకంటే యూ షుడ్ ఓవర్కమ్ దట్. ఇంకా అంతే, దాన్ని పక్కన పెట్టి మన పని మనం చేసుకొని వెళ్తూనే ఉండాలి. మనం చెప్తాం కదా పర్సనాలిటీ డెవలప్మెంట్లో, అన్ని పాత బ్యాగ్ వెనకాల వదిలేయండి అని. ఇది కూడా అలాగ ఉండాలి. ఏది వచ్చినా ప్లానింగ్ ముందే అయిపోతుంది కాబట్టి నో టెన్షన్, చేసుకునేస్తే చాలా బాగుంటుంది. ఇది ఇక
ఈ రెండు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, క్రోనిక్, ఇవి మెయిన్గా మనకి ఎఫెక్ట్ ఇచ్చేటివి అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే మీకు చెప్తాను. మనకు ఒకటి ఒక జ్యూస్ బ్రెయిన్లో, అది కెమికల్ అని నేను అనను, కెమికల్ అంటే బాగుండదు, కానీ సైంటిఫిక్ వాళ్ళు ఆ పేరు పెట్టారు. కెమికల్ లిక్విడ్ అంటారు, కెమికల్ ఫ్లూయిడ్ అంటారు, సెరోటోనిన్ అని. అది ఎప్పుడు మన మంచి కోరుతుంటుంది ఫ్రెండ్. మన ఫ్రెండ్స్ లాగానే. మన ఫ్రెండ్ ఏమనుకుంటాడు, నాకు లేకుండా నా ఫ్రెండ్కి ఉండాలి భయ్, మన అందరికి ఉంటే ఇంకా మంచిది. సో అలాంటిది అన్నమాట అది. అలాగా మనకు కొన్ని మంచి గుణాలు, మంచి ఇచ్చే స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎట్లయితే బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ప్రోబయోటిక్ అంటే గుడ్ గుడ్ బ్యాక్టీరియా కన్వర్ట్ అయ్యి న్యూట్రసిటికల్ అయ్యి మన బాడీని కాపాడుతూ ఉంటాయి, అట్లాగా అనమాట. ఇప్పుడు అదే మనకు ప్లాంట్ బేస్డ్ న్యూట్రసిటికల్ అంటే చెట్ల నుండి డైరెక్ట్ వచ్చేది, వేపాకు డైరెక్ట్ చెట్టు, మనమే మధ్యలో ఎవరు ఉండరు. సో అలాగే ఈ సెరోటోనిన్ కన్నా ముందు ఇంకొకటి యూ స్ట్రెస్ అని ఉంటుంది. ఈయు స్ట్రెస్, ఇది పాజిటివ్ స్ట్రెస్ ఫ్రెండ్స్. ఎంత మంచిదంటే ఇంకా మన తల్లిదండ్రి తర్వాత ఇదే మనని కోరుకునేది, ఎప్పుడు బాగుండాలనేది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ స్ట్రెస్ అని ఎందుకు వచ్చింది పేరు అనొచ్చు మీరు. పాజిటివ్ అంటారు, మళ్ళీ స్ట్రెస్ అంటారు, ఇదేంటి సార్ అంటే, అక్కడ పాజిటివ్ స్ట్రెస్ అని ఎందుకు అంటామంటే స్ట్రెస్ ఉన్నట్టుంటుంది, కానీ అన్ని మంచి విషయాల కొరకు ఉంటుంది. ఎలాగా, కొత్త జాబ్ వచ్చింది ఎట్లుంటుంది, కొత్త జాబ్ ఏం చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అది ఇది, అది కొంచెం స్ట్రెస్ లాగా ఉంటుంది, కానీ పాజిటివ్ స్ట్రెస్ అది. ఇప్పుడు ఫస్ట్ టైం ప్రజెంటేషన్ ఇవ్వాలి స్టేజ్ మీద, మన టీటీటీలో చూస్తుంటాం చాలామందిని, కానీ వాళ్ళకి ఇవ్వాలని అన్నీ తెలుసు, అన్నీ చేస్తారు, చదువుకుంటారు అంతా, కానీ అక్కడ స్టేజ్ మీదకి పోగానే ఒక రకమైన స్ట్రెస్ వచ్చేస్తుంది. ప్రజెంటేషన్ ఇవన్నీ ఎక్సైట్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొంచెము స్ట్రెస్ కూడా మనకు ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో అందుకనే మనం ఏంటంటే ఈ స్ట్రెస్ని పర్ఫెక్ట్గా మంచిగా వాడుకోవాలి. ఈ సెరోటోనిన్ అనేది మన బ్రెయిన్లో ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటాయి, నేను ఎందుకు చెప్తున్నాను ఈ డిఫరెన్స్ అంటే, ఇది చాలా 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 ఇంపార్టెంట్ మనం ఆరోగ్యంగా ఉండడానికి. ఎప్పుడైతే మనము స్ట్రెస్లో ఉండి, టెన్షన్లో ఉండి, నెగిటివ్గా ఆలోచిస్తామో, ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ సెరోటోనిన్, యూస్ట్రెస్, డోపమైన్ అని కూడా ఇంకో మంచి, ఇవన్నీ కూడా పనిచేయడం ఆగిపోతాయి ఫ్రెండ్స్. బ్రెయిన్కి కావాల్సిన ఆ మంచితనాన్ని ఇవ్వడం ఆపేస్తాయి. ఎప్పుడు మనం యాక్చువల్ స్ట్రెస్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుతుందో తెలుసా ఫ్రెండ్, జాగ్రత్తగా వినండి. ఏవైతే మన జీవకణాలు ఆల్రెడీ దెబ్బతిని ఉంటాయో, ఏవైతే జీవకణాలు మన దగ్గర కొంచెం ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంటాయో, అవిటిని పోయి ఎతికి అటాక్ చేస్తాయి. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎప్పుడైతే మనం ఈ టెన్షన్లలో ఉంటామో, మనకు మంచి చేసే సెరోటోనిన్, డోపమైన్ ప్లస్ యూస్ట్రెస్, ఈ యూస్ట్రెస్, ఇవి అన్నీ కూడా పోయి మనకి ఆ పని చేయడం ఆగిపోతుంది. ఏదైతే భోజనమే అనుకోండి, న్యూట్రిషనే అనుకోండి, అవన్నీ కూడా, ఎందుకంటే న్యూరో ట్రాన్స్మిటర్గా కూడా పనిచేస్తుంటాయి ఇవి. బ్రెయిన్కి ఏమైతే ఇవ్వాలనో దాన్ని ఆపేస్తుంది. ఆపేసినప్పుడు ఏమైంది, ఆ బ్రెయిన్లో ఉండే ఏవైతే ఉన్నాయో, మన జీవకణాలు ఏవైతే దెబ్బతిని ఉన్నాయో వీటిని అటాక్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా ఇప్పట్లో లైఫ్ స్టైల్ డిజీజెస్ అని అంటారు. డిజీజెస్, డిజార్డర్. ఫస్ట్ డిజార్డర్ అవుతుంది, దెన్ ఇట్ బికమ్స్ ఏ డిజీజ్. సో అలాగా జరుగుతుంది ఫ్రెండ్. ఈ డిజీజ్ ఎలా వస్తుంది అనేది నేను చెప్తాను. ఎప్పుడైతే మనం అనుకుందాము జీవకణము, ఒక్కొక్క జీవకణం ఒక్కొక్క రకంగా ఉంటాయి, అమీబియా లాగా అనుకుందాం. మన జీవకణం రౌండ్గా ఉంది. ఎప్పుడైతే ఇవి స్టార్ట్ అవుతాయో, స్ట్రెస్, టెన్షన్, వీటి వలన కొన్ని న్యూట్రిషన్స్ అవి కూడా కలుస్తాయి అనుకోండి. ఇప్పుడు
అవన్నీ వెళ్ళి దెబ్బతీస్తున్నప్పుడు అది మెల్లగా ఏమవుతుందంటే దాని ఆకారం మారుతుంది, మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్ల. అది ఒక 55-60% దెబ్బతిన్నాక ఆ వ్యక్తికి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని లక్షణాల రూపాల్లో బయట పెడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పాను కాలు వాసిపోతాయి ఎప్పుడు, లాంగ్ టర్మ్ స్ట్రెస్లో. ఏముందిలే ఇవన్నీ నార్మలే అనుకుంటాం, ఏదో తీసుకుంటాం, గోలేసుకుంటాం, అయిపోతుంది. కానీ బ్లోటింగ్ అవుతుంటుంది. ఇవన్నీ కూడా లివర్ డిసార్డర్స్ అండి. ఫ్యాటీ లివర్ నుండి ఇంకా చాలా డేంజరస్గా కూడా పోతాయి. సో ఇలా జరుగుతుందన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండి ఆ ఫస్ట్ ఎప్పుడైతే మనకి ఆ రౌండ్గా ఉన్నది ఇలా 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 వంకరగా అయిపోతుందో దాన్నే మనము డిసీజ్, బీమారి, రోగము, వ్యాధి అని అంటాం. దీన్ని సైన్స్లో సెంటర్స్ ఏం చెప్తారంటే ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ డిజార్డర్ ఆఫ్ ఎ సెల్ ఈజ్ కాల్డ్ డిసీజ్. అంటే తాను పనిచేసే తీరు, తాను ఉండే ఆకారము మారిపోయి ఎప్పుడైతే అది పని చేయకుండా ఉండే సిచ్యువేషన్కి వస్తుందో దాన్నే వ్యాధి, జబ్బు, రోగము, బీమారి ఇవన్నీ అంటాం. ఇవన్నీ అవసరం మా ఫ్రెండ్ మనకి, చెప్పండి. హాయిగా సంతోషంగా ఉంటాయి కదా, టెన్షన్ లేదు. కానీ మనం తీసుకుంటాం అన్నెసరీ టెన్షన్. పిల్లలు చదువుతలేరు, టెన్షన్. భార్య ఎక్కడికో పోయింది, నేను వచ్చినప్పుడు ఇంట్లో లేను, టెన్షన్. మొగడు లేట్ వస్తున్నాడు, టెన్షన్. అరే ప్రతి దానికి ఒక రీజన్కి టెన్షన్ అయిపోయింది ఈరోజు అయితే. అది అది అటు ఎమోషనల్గా ఉంటుంది, ఇటు ఫిజికల్గా ఉంటుంది, అటు స్పిరిచువల్గా ఉంటుంది. అన్ని విధాల టెన్షన్లను కలిపి తీసుకుంటున్నాం ఈ రోజుల్లో మనం. దేనికి దానికి లేదు. ఆల్ ఆర్ కంబైన్డ్ ఇంటూ వన్ అండ్ గివెన్ ఏ బిగ్ డోస్. కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే నెగటివ్ స్ట్రెస్లో దాన్ని ఏమంటారంటే డి స్ట్రెస్. మామూలుగా ఏమంటే అది డీటాక్సింగ్ లాగా అనుకుంటారు, కానీ కాదు. నెగటివ్ స్ట్రెస్ని డి స్ట్రెస్ అంటారు, పాజిటివ్ స్ట్రెస్ని యూ స్ట్రెస్ అంటారు. ఈ రెండు చాలా జాగ్రత్తగా వినండి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్. మనం ఇప్పటివరకు స్ట్రెస్ అంటే ఏంటి, మనకు మెంటలీ ఫిజికలీ వచ్చేటివి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి. ఇంకా కొంచెం నేను సైంటిఫిక్గా సెరోటోనిన్ వీటి గురించి చెప్పాను. సో ఆ తర్వాత ఇప్పుడు మంచి స్ట్రెస్ ఏంది, చెడు స్ట్రెస్ ఏంది చెప్పాను. ఇంకొకటి ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు కూడా అనవసరంగా స్ట్రెస్ తీసుకుంటారు. ఎందుకు? ఎవరైనా చెప్పొచ్చు, లేకపోతే అలా మీరు ఏమంటారు, అది చాట్ చేయొచ్చు, చెప్పొచ్చు. నేను ఒక 1 minute టైం ఇస్తా. ఫాస్ట్, బీ ఫాస్ట్. ఆర్ యూ విత్ మీ? ఎస్ ఆర్ ఎస్? ఎస్ సార్. ఒకరే చెప్తున్నారు అప్పటి నుండి. ఇంతమంది సార్. ఎంతమంది ఉన్నారు? 63 ఉన్నారు సార్, 63. అరే అబ్బా, జయరావు ఏమి హ్యాండ్సమ్గా ఉన్నాడు చూడు, సూపర్ కదా. అట్లా ఉండాలి. చెప్పండి. యా చాట్లో వస్తుంది సార్. ఎందుకు చాట్లో వస్తుంది. ఎందుకు తీసుకుంటాము స్ట్రెస్ని? ఎందుకంటే మనకంతా ఇప్పుడు అలవాటు కదా. ఏది ఫ్రీగా వస్తే ఎంత అంటే అంతే తీసుకోవాలి. టెన్షన్ ఫ్రీ కదా, తీసుకుందాం ఎక్కువ. మంచిది కూడా ఫ్రీ. ఎవడు తీసుకుంటాడబ్బా? మంచిదంటే పొద్దున్న 5 గంటలకు లేవు, బ్రహ్మముహూర్తంలో లేవు, పూజ చేయి, బొట్టు పెట్టుకో, జై దోతి కట్టుకో, ఇవన్నీ ఎవడు చేస్తాడు? హాయిగా వండుకోవాలి వాళ్ళ కథం. అది నెగిటివ్ స్ట్రెస్. అది కూడా ఫ్రీగానే వస్తుంది. సో ఏది తీసుకోవాలనేది ఇట్ ఈస్ యువర్ డిసిషన్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ వాంట్ టు మాస్టర్ ద స్ట్రెస్, టేక్ ఎ డిసిషన్ హియర్ నౌ ఇట్ సెల్ఫ్ వాట్ యూ వాంట్ టు బీ. ఎందుకంటే మీరు ఫాలో అవుతే ఇంట్లో అందరు ఫాలో అవుతారు. యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వీ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. న్యాయంగా, ధర్మంగా, చట్టబద్ధంగా మన చేతుల్లో ఉంది ఇవన్నీ కూడా. మనం ఎప్పుడైతే ఆ జిమ్మెదారి, ఆ ఒక అవగాహనతో ఇవన్నీ తీసుకొని చెప్తామో అప్పుడే ఇంట్లో కూడా అందరు ఫాలో అవుతుంటారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమంటే
నౌ టేక్ ఎ డిసిషన్ విచ్ సైడ్ యూ వాంట్ టు బి, టీమ్ ఏ ఆర్ టీమ్ బి. అది నేను ఎప్పుడు చెప్తుంటాను, అందరికీ చెప్తుంటాను, అందరూ బాగుండాలి. ఇప్పుడు చూడండి, నేను ఎంటర్ అవ్వగానే మన రామచంద్ర సారు అందరు చెప్తున్నారు, ఈ ప్రోగ్రామ్ అయిపోగానే అందరు నవ్వుతుంటారు జయరావు గారు అనేది. అది అట్లా అలవాటు అయిపోయింది. అట్లా అలవాటు చేసుకోండి కదా, నాలాగా హ్యాపీగా ఉండడం. మన గంపసారి కొన్ని చెప్తా ఉంటారు చూడు మధ్య మధ్యలో, సూపర్ ఉంటాయి అవి అయితే, నవ్వుతూ ఉంటారు. ఇప్పుడుగా 2009 నుండి పరిచయం నాకు గంపసారి. అప్పట్లో జేపీ గారు, జేడి గారు వీళ్ళంతా వచ్చేవాళ్ళు. అప్పట్లో మేమంతా హరిహర కళాభవన్లో వెళ్ళేవాళ్ళం. పర్ఫెక్ట్ 1 వీక్, 3 రోజులు ఉండే ఫస్ట్, తర్వాత 1 వీక్. సో ఇవన్నీ కూడా అలా నేర్చుకునే ఫ్రెండ్స్, ఏది కొత్త కాదు మనకి బని. సో ఇవన్నీ కూడా జరుగుతుంది. సో నెగటివ్ స్ట్రెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిస్ట్రెస్, పాజిటివ్ స్ట్రెస్ ఈస్ కాల్డ్ యాజ్ యూ స్ట్రెస్. ఈ నెగటివ్ స్ట్రెస్ ఏంటంటే మనకి ఈ డిమాండ్స్ ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతాయో మన లిమిట్ కన్నా, సపోజ్ మన జీతం 1,00,000 రూపాయలు, ఎప్పుడైతే మన డిమాండ్స్ ఇంట్లో ఇవి 1,00,000 రూపాయలు ఉన్నంత వరకు హ్యాపీ, 1,00,000 పైన పెరుగుతాయో టెన్షన్ మొదలవుతుంది. మనకు తెలుసు దాన్ని కంట్రోల్ చేయొచ్చు, ఎట్లా చేయాలో ఏం చేయాలి, కానీ అక్కడికి పోం మనం. డైరెక్ట్ టెన్షన్, వాళ్ళ మీద ఒర్రుడు, వీళ్ళ మీద ఒర్రుడు, పైసలు ఏడుకెళ్ళి వస్తున్నాయి, పుణ్యానికి వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అనడమే తప్ప కూర్చొని మాట్లాడదామనేది లేదు ఫ్రెండ్స్. నేను ఇది ఎలా చేయాలనేది నెక్స్ట్లో చెప్తాను. సో వెన్ యువర్ డిమాండ్స్ ఎక్సీడ్స్ యువర్ కెపాసిటీ టు కోప్ అప్, దిస్ విల్ కమ్ డిస్ట్రెస్, నెగటివ్ స్ట్రెస్ వస్తుంది. ఈ నెగటివ్ స్ట్రెస్ కూడా ఏంటంటే అందరికి ఒకే రకంగా ఉండదు, మనమంతా యూనిక్ పీపుల్ కదా, అది కూడా యూనిక్గా పనిచేస్తుంటుంది. సో అందులో కొంచెం మంది కంట్రోల్ చేయగలుగుతారు, కొంచెం మంది చేయలేరు. నిజంగా చెప్పండి, ఈరోజు మనకు ఇప్పుడు స్కూల్ తెరిచారు, ఫీజు కట్టాలా, దీనికి ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాం కదా మనం పిల్లలకి. కానీ అయినా టెన్షన్, ఈ నెల ఫీజు కట్టాలి, ఈ నెల ఫీజు కట్టాలి, ఎట్లయితుందో ఏమో అని. ఎందుకు బై టెన్షన్? నువ్వు ఆల్రెడీ ప్లాన్ చేసినావు, ఏం చేయాలా, నువ్వు ఎక్కడన్నా లోన్ తీసుకోవాలన్నా, అప్పు తీసుకోవాలన్నా, ఎడ్యుకేషన్ లోన్, ఇట్లా ఎన్నో ఉన్నాయి. కానీ ఆ టైం రాగానే, ఇప్పుడు చూడండి లాస్ట్ వీక్ బుక్కులని, అది అని ఇదని నేను చూస్తున్నా కదా. అఫ్కోర్స్ మా పిల్లలు పెద్దగా అయిన రాదు వేరు, కానీ మేము కూడా ఈ దారిలోనే వచ్చాం. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గుడ్. అందరికీ ఒకే రకంగా ఉండదు ఫ్రెండ్, ఏది కూడా. నువ్వు ఎంత తీసుకుంటే అంత. టెన్షన్ ఫ్రీ ఉందని ఎక్కువ తీసుకుంటే ఎక్కువ, తక్కువ తీసుకుంటే తక్కువ. చాయిస్ ఈజ్ యువర్స్. ఒకప్పుడు యాడ్ వచ్చేది, ఏ దిల్ మాంగే మోర్ అని. అదేం యాడ్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ దిల్ మాంగే మోర్, అమీర్ ఖాన్ వీళ్ళంతా చెప్పేవాళ్ళు, షారుఖ్ ఖాన్. ఏ దిల్ మాంగే మోర్, పెప్సీ అవన్నీ. అట్లా మనం కూడా ఈరోజు అది ఏ దిల్ మాంగే మోర్ క్యా, టెన్షన్ తీసుకుంటే హ్యాపీ కదా, అడ్డం పడతాం, పోయి ఏసీ రూమ్లో హాస్పిటల్లో వండుకోవచ్చు. కానీ ఫ్యామిలీకి ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో తెలుసుకోండి. ఒక్క వ్యక్తి, మనము ఎస్పెషలీ ద బ్రెడ్ ఎర్నర్స్, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది, ఎక్కడికి జారిపోతామో మనకే తెలియదు. అండ్ దాన్ని రుక్కింపు చేసుకొని మళ్ళీ రావాలంటే కష్టం కాదు అది, కానీ కొంచెం బాధాకరంగా రావాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు ఒక్కొక్క ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎట్లా అయిపోతామంటే ఈ నెగిటివ్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏనో పోయి కూర్చుంటాం, మాట్లాడడం మర్చిపోతాము, నలుగురితో కలవడం మర్చిపోతాము, అసలు వేరే కొలీగ్స్తో మర్చిపోతాము. మీరు చూస్తుంటారు కదా కొంచెంమంది ఎప్పుడు రాగానే నమస్కారం సార్, నమస్తానా అనేటోళ్ళు, నమస్తే మేడం అనేటోళ్ళు, మామూలుగా పోతుంటాడు, టిఫిన్ బాక్స్ పట్టుకుంటాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. అరే ఇంకేమో అయింది, శేఖర్ గారికి ఏమో అయింది, మాట్లాడుతూనే లేడు, ఏమో టెన్షన్ ఉండొచ్చు, అందరం కూర్చొని లంచ్లో మాట్లాడదామని డిసైడ్ చేసుకొని మాట్లాడి దే విల్ సపోర్ట్. ఇది మనకు అందరికి జరుగుతుంటుంది. ఇంటి దగ్గర ఫ్రెండ్స్, కోలీగ్స్, చాలామంది
కోర్స్ ఇక నేను మన రిలేటివ్స్ గురించి చెప్పాను, చాలా రేర్గా ఉంటారు, అది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకొక మెయిన్ డేంజరస్ నెగటివ్ స్ట్రెస్ వలన డేంజర్ జరిగేది స్లీపింగ్ హ్యాబిట్స్. మొత్తం తారుమారైపోతుంది. హాయిగా 10 గంటలకు 11 గంటలకు పడుకునేటోడు 3 గంటల వరకు నిద్ర రాదు. పని చేస్తూ నిద్ర రాకపోతే అది వేరు. ఇప్పుడు ఉన్నారు పెద్ద పెద్ద లీడర్స్, ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళంతా ఎంత అండి, 2 గంటలే పంటారు, 3 గంటలు పంటారు. బట్ స్టిల్ దే ఆర్ సో యాక్టివ్, సో ఎనర్జెటిక్, సో సూపర్. మోదీ గారు ఉన్నారు, ఆయన ఫ్లైట్లో పోతుంటే పండుకుంటారంట. ఆయన చెప్తాడు, ఎవరు, మన ఫారెన్ ఎక్స్చేంజ్ మినిస్టర్. బట్ స్టిల్ దే ఆర్ హ్యాపీ బికాజ్ ఏమి ఎక్కడ చేయాలో 5 నిమిషాలు చేయాలా, 5 నిమిషాలు కాదు 3 నిమిషాలు అయినా చేస్తారు. కూర్చొని కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలన్నా చేయాలా, కానీ మనం చేస్తామా? చెయ్యం. ఎందుకు చేయమంటే నా ఇష్టం. ఇదే ఉన్నది కథ. అసలు కాళ్ళతో కూర్చున్న చోట ఎన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయంటే మీకు కావాలంటే నేను పంపిస్తాను. మొత్తం బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది, అన్నీ బాగుంటాయి, హ్యాపీగా నవ్వుతూ మంచిగా ఉండొచ్చు. 6 ప్యాక్ కూడా వస్తుంది మీకు, నిజంగా చెప్తున్నా, నాలాగా. సో అది మీకు ఎవరికైనా కావాలంటే తర్వాత కలుద్దాం, చెప్దాం. సో స్లీపింగ్ డిజార్డర్, సెక్లూడెడ్, ఇంకన్నిటికీ మించి బ్యాడ్ హ్యాబిట్ ఈజీగా పోయేది ఏంటంటే మందు. అది దేనికైనా నడుస్తుంది. హ్యాపీగా ఉన్నా నడుస్తుంది, బాగలేకున్నా నడుస్తుంది, బాగున్నా నడుస్తుంది, ఎవరైనా వచ్చినా నడుస్తుంది, ఎవరైనా వెళ్ళిపోయినా నడుస్తుంది, అన్నిటికీ అది కామన్. అది కాబట్టి ఈ మందు అలవాటు, ఆల్కహాలిక్ డ్రింకింగ్, దీనివల్ల ఇంకా ఒకటి ఏమవుతుందంటే ఈ నెగిటివ్ స్ట్రెస్ ఉన్నప్పుడు వి బికమ్ ఆరోగెంట్. ఎవడేమనమాట దజట్ ఎబట్ దజట్ అంటారు. ఇంట్లో పిల్లలు వచ్చి అంటారు, నాకు పప్ప అని అలవాటు మాకంతా. వచ్చి నాన్న ఇగో నేను 90% వచ్చాయంట, అదట్ అంట, 100 ఎందుకు తెచ్చుకోవాలి అని తిడతారు. సో మనం ఇవన్నీ చూస్తున్నాము, వెళ్తున్నాం ఫ్రెండ్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సో బెటర్ బీ ఆల్వేస్. ఇవన్నీ మీకు తెలిసినే, నేనేం కొత్తగా చెప్తలేను, ఏదో 4 సైంటిఫిక్ వర్డ్స్ చెప్పాను అంతే. ఇవన్నీ మనకు తెలుసు, కానీ ఎలా చేసుకోవాలనేది ముఖ్యం. దానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ సిస్టమ్ని ఫాలో అవుతామో యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఎక్కడైనా సరే, మీరు ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా, మెంటల్గా, రిలేషన్షిప్స్తో, బయట ఎక్కడైనా సిస్టమ్. నేను అది చెప్తాను, ఆల్వేస్ బీ ఇన్ సిస్టమ్. SYSTEM మీ అందరికి చాలామందికి తెలుసు. SYSTEM అంటే సేవ్ యువర్ సెల్ఫ్, టైం, ఎనర్జీ అండ్ మనీ. అన్నీ సేవ్ అవుతాయి, హ్యాపీగా ఉండవచ్చు. సో బీ ఇన్ ద సిస్టమ్. ఇప్పుడు మనం చూద్దాము ఆ సిస్టమ్ని ఎలా ఫాలో అవ్వాలి, ఎలా వెళ్దాము అనేది. ఇప్పుడు యాక్చువల్లీ టుడేస్ టాపిక్లో ద ఫైనల్, లాస్ట్ 20 రీళ్ళ సినిమా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లా. ఎందుకంటే ఇప్పటివరకు మనకు కొంచెం సస్పెన్స్ అది ఇది ఉండే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు, ఎందుకు చంపిండు అంటే నేనేం చేయాలా, కానీ ఎంతమందికి టెన్షన్, అది నెక్స్ట్ ఎప్పుడు వస్తుందా అని టెన్షన్. అట్లా మేనేజింగ్ స్ట్రెస్. దీంట్లో ఫస్ట్ పాయింట్, నేను బీయింగ్ ఏ వెల్నెస్ అండ్ వెల్బీయింగ్ అంబాసిడర్, నేను అనుకుంటా మమ్మల్ని అట్రాక్ట్ పిలుస్తారు. నాకు శ్రీలంకలో హానరీ డాక్టరేట్ ఇచ్చారండి, అద్భుతం. అలా ప్రెసిడెంట్ వస్తాడు ఆ ప్రోగ్రామ్కి, వన్స్ ఇన్ ఇయర్, నవంబర్లో జరుగుతుంది. దానికి మనం పేపర్ రాయాలి, వైవా ఇవ్వాలి, ఇవన్నీ చేసిన తర్వాత ప్లస్ అవి కొన్ని మనం ఇప్పుడు ఎట్లయితే ఫీల్డ్లో స్కూల్స్ అవన్నీ చేస్తున్నామో ఇంపాక్ట్లో, అలా చేసిన తర్వాత అది ఇస్తారు హానరీ డాక్టరేట్. నేను ఎక్కడో 2007లో వచ్చింది అది నాకు. మా బ్యాంక్ వాళ్ళు అంతా అంటారు, జయరావు నువ్వు హాయిగా బ్యాంక్లో కూర్చొని నోట్లు లెక్క పెట్టుకోకుండా ఎక్కడికో పోయినావు, ఏమో అవుతున్నావు అని. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే దెన్, ఫస్ట్ థింగ్ వాట్ యూ షుడ్ డూ టు మేనేజ్ స్ట్రెస్, కమ్ అవుట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ బీ ఏ
lead a beautiful life and give the same life to others in the society, at home, everywhere is follow wellness habits. వెల్నెస్ అంటే తెలుగులో ఎవరన్నా చెప్తారా అండి? నాకు తెలియదు. ఎవరైనా చెప్పొచ్చు ఆన్ చేసుకొని, మీరు చాటింగ్ చేసే వాళ్ళు చాటింగ్ చేయొచ్చు. నాకు చాటింగ్ కన్నా వాయిస్ మెయిల్ ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఎమోషనల్గా మాట్లాడచ్చు కాబట్టి. ఎవరైనా చెప్పొచ్చు వెల్నెస్ అంటే ఏంటి. వెల్నెస్ వెల్బీయింగ్ ఉంటుంది, కానీ ఇలా ఉండి వెల్నెస్ ఇది ఎప్పుడన్నా మనం సపరేట్గా క్లాస్ తీసుకుందాం. వెల్నెస్ అంటే ఏంటి? ఎవరు ఆనందంగా లేరు. జీవించడం, ఆ? ఆనందంగా జీవించడం. ఆనందంగా జీవించడం. అందమే ఆనందం, జీవితమే మకరందం. ఎస్, ఆనందంగా జీవించడం వెల్నెస్ అంటే. వెరీ గుడ్. ఇంకా పెద్ద పెద్ద రథులు, మహారథులు. పరిపూర్ణమైన ఆరోగ్యం సార్. నమస్కారం. 100% కరెక్ట్ సార్. నీకు 100 మార్క్స్ సార్. ఒకసారి అందరు చప్పట్లు కొట్టాలి నాకు. ఆ, చెప్పండి సార్. అందమైన శుభోదయం, స్వాగతం. జయరావు సార్. మానసికంగా, శారీరకంగా తృప్తిమయమైన జీవితాన్ని అనుభవించడం వెల్నెస్ సార్. కరెక్టే. ఒక విధంగా అంటే మీరు ఇన్ డీటెయిల్ గా చెప్పారు. ఇందాక అది పరిపూర్ణ ఆరోగ్యం అని ఎవరు చెప్పారు? అవన్నీ ఉంటేనే పరిపూర్ణం సార్. అవన్నీ ఉంటేనే పరిపూర్ణం. అదే ఎవరు చెప్పారు? అది మీ పేరు చేసి చెప్తే నాకు. స్ట్రెస్ లేకుండా ఉండడం జీవించడం సార్. శంకరాచార్య గారు. బొమ్మగాని నరసింహారావు ఖమ్మం సార్. ఖమ్మం బొమ్మగాని నరసింహారావు ఖమ్మం. సూపర్ అన్నా. నువ్వు అయితే నా నోట్ల మాట ఇట్లా చేయి పెట్టి గుంజుకున్నావు. ఏ ఒత్తిడి లేకుండా Thank you, జీవించడం సార్. Thank you, sir. Thank you. నేను అంటుంటే మన గంపసారి కూడా అవుతున్నా ఇంకా అట్లా. సో దిస్ ఈస్ హౌ ఇట్ గోస్. సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ ఆరోగ్యం. పరిపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటి? మన పాత వాళ్ళు జీవించారు కదా, అదే. ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేసేయాలి, కథం. ఆ తర్వాత కథం బర్కాస్. మనకు ఓల్డ్ సిటీలో అంటారు బర్కాస్ బిర్యానీ. అట్లా ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేసేయాలో, వదిలేయాలో, కథం అయిపోయింది. కల్కే దిన్ జో ఆయేగా ఆయేగా తబ్ దేఖ్ లేంగే, నై తో బాద్ మే దేఖేంగే, షామ్ కో దేఖేంగే, రాత్ కో దేఖేంగే. దిస్ ఈజ్ కాల్డ్ వెల్నెస్ ఫ్రెండ్స్. వెల్నెస్ అంటేనే అది సంపూర్ణ శ్రేయస్సు. నేను కరెక్ట్ కొంచెము లిటరేచర్ టైప్లో చెప్పాలంటే సంపూర్ణ శ్రేయస్సు. ఇది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఎక్కడ రాదు, మన దగ్గర ఉన్నది, కానీ మనం వాడం. ఎందుకంటే మనకు అలవాటు కదా. ఫ్రీగా వచ్చి మంచిగా వచ్చే ఫ్రీని వాడము, చెడుగా వచ్చే ఫ్రీని ఎక్కువ తీసుకుంటుంటాం. షుగర్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అలాగే చెప్పినామనుకో, షుగరు తినొద్దు, మీకు షుగర్ ఎక్కువ అవుతుంది అంటే వాళ్ళు షుగరే తింటారు. కానీ వాళ్ళకి తెలియదు షుగర్ తింటే షుగర్ రాదు. ఇగో ఇట్లాంటి టెన్షన్లు, స్ట్రెస్లు పెట్టుకుంటేనే షుగరు, బీపీ, అవి ఇవి దశానా మశానా అన్నీ వస్తాయి. కానీ వినం మనం. షుగర్ ఊరికే పెరగదు ఫ్రెండ్స్, టెన్షన్తోనే పెరుగుతుంది. మీరు కావాలంటే చూడండి, షుగర్ తింటే ఏం కాదు. ఇప్పుడు మామిడికాయ తినొద్దని చెప్తాడు డాక్టర్. మామిడికాయ ఇదే న్యాచురల్ స్వీట్నర్. కానీ చెప్తారు, అగో చూసినావా, నువ్వు ఇట్లా అయింది, నువ్వు ఇట్లా అయింది, నువ్వు ఇట్లా అయింది. ఇక అది చెప్పే వరకు అట్లా అయిపోతుంది. ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్లో వస్తాయి, వేరే చెప్పడానికి. నెక్స్ట్ ఈ వెల్నెస్ హ్యాబిట్స్లో ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది డైట్. డైట్ అంటే నేనేమి అవి కొనుక్కొచ్చుకో ఇవి కొనుక్కొచ్చుకో కాదు. ఆకుకూరలు, పచ్చకూరలు మన కంటికి కనిపించేది. ఎట్లాగంటే సార్, ఇది ఈ డైట్లో ఒక విషయం చెప్తాను. మేబీ ఇది మీ అందరికీ న్యూస్ కూడా. ఎప్పుడన్నా మనం ఏదైనా చూడగానే అబ్బా ఎంత బాగుంటుంది ఇది, పప్పు తయారు చేసుకొని పాలకూర పప్పు అని అనుకుంటామా అనుకోమా? చాట్లో చెప్పండి, చేస్తాను వైఆర్ఎన్ కదా. మనం పొద్దున్న 6 గంటలకు బయటికి వాకింగ్ పోతాం, ఆడ పాలకూర అన్ని పక్కన విలేజెస్ నుండి తెచ్చి పెడతారు. కొయ్యకూర, పాలకూర, తుమ్మికూర. ఆ తుమ్మికూర చాలా రేరు, వేరే అన్ని పెడతారు. ఎంత బాగుంటుంది అసలు. మన ఇంట్లో కరేపాకు చెట్టు ఉంటే ఎంత బ్యూటిఫుల్ స్మెల్ అండి. మా ఇంటికి రావచ్చు, ఫుల్ కరేపాకు చెట్లే, కరేపాకు, మందారం. సో కరేపాకు చెట్టు కావాలంటే కూడా ఇస్తాను నేను. అంత కొంచెం నా జాలి హృదయం కదా, అందుకే. ఓకే, సో అదనమాట. డైట్లో ఏదైతే మనకు చూడగానే నోట్లో నీళ్ళు వస్తాయో,
ఇది తింటే బాగుంటుంది అనిపిస్తుందో అది. అవి ఏంటి? పండ్లు, ఫలాలు, ఆకుకూరలు, కాయకూరలు అవి. ఇప్పుడు దానికి ఇంకొకటి చెప్తాను. నాన్ వెజ్, ఇన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు కదా. మేము 2007లో మానేసాం. అంతకుముందు ఏదో వారానికి ఒకసారి కానీ అంత లేదు. ఇప్పుడే తినం. అయితే ఇప్పుడు సపోజ్ మీరు అట్లా పోతుర్రు, ఆడ పక్కన ఒక మటన్ షాప్ ఉంది, పక్కనే చికెన్, ఇవాళ రేపు అన్నీ ఒకటే జాలు దొరుకుతాయి, ముందు అలాగుంటుండే. ఆడ ఆ మేకల్ని కోసి ఇట్లా అన్నీ తీసి రక్తం పడుతుంటే ఇట్లా టంగని అల్లాడిస్తాడు. ఏమంటారు దాని తెలుగులో నాకు తెలియదు, నేను హైదరాబాద్ భాషలో చెప్తున్నా. టంగాని సార్ ఇట్లా కదా. అది చూడగానే ఎట్లా అనిపిస్తుంది? అబ్బా ఏముందబ్బా రక్తము తింటుంటే మజా అనుకుంటారు ఎవరైనా? చాట్లో చెప్పండి, అనుకుంటారా? ఎస్ ఆర్ నో? డూ యూ వాంట్ టు ఈట్ ఫ్రెష్ మీట్ డైరెక్ట్లీ? ఎవరికి అసలు నోట్లో నీళ్ళు రావు, అది రావు, అవన్నీ ఇంకా తిరగాని ఏంద్రా భయ్ నో 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 ఎస్. అందరు ఏం చేస్తారు? పక్కకి వెళ్ళిపోతారు. కానీ దాన్నే వండుకొని దాన్నే తింటాం. మీకు తెలుసా 72 hours అవుతుంది నాన్ వెజ్ మీ బాడీలోకి వెళ్ళి నార్మల్గా, అంటే మీకేం ప్రాబ్లం లేకపోతే నార్మల్గా అది బయటకు వచ్చేయడానికి. అంటే 72 hours మీ పొట్టలో ఉండి అది చేయాల్సిన గమ్మత్తులు అన్నీ చేస్తుంటారు. ఎందుకంటే మీ పొట్ట దానికి ఫ్రీగా వచ్చింది కదా, మీరే నేర్పించింది. ఫ్రీగా వస్తే ఎంజాయ్ చేసుకోవాలని. అట్లా అది ఫుట్బాల్ ఆడుకుంటుంది రొనాల్డో, మెస్సీ లాగా మిమ్మల్ని. బాగా నవ్వుతున్నారు కూడా అది. కాబట్టి దయచేసి డైట్లో పిల్లలకి చిన్నప్పటి నుండే, నేను నన్ను తిట్టుకున్నా పర్లేదు, డోంట్ గివ్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాన్ వెజ్. ఎగ్లో అది ఉంటుంది, ఎగ్ వైట్ తినాలా, ఎల్లో తినదు. అసలు ఎల్లోనే మెయిన్. కానీ మన డాక్టర్స్ అంతా అట్లా. ఒకప్పుడు చూడండి, బీపీ ఇంతుంటే బీపీ ఉన్నట్టు, లేదు షుగర్ ఇంతుంటే ఇంతున్నట్టు. ఇప్పుడు దాన్ని తగ్గిస్తా ఉన్నారు, ఎందుకంటే ఎక్కువ మంది అందులోకి రావాలి కాబట్టి. ఎవరు చెప్పారు మరి? అప్పుడున్నది 1950లో ఉన్నది ఇప్పుడు ఎందుకు మారుస్తారు? సైంటిఫికలీ దే క్యాన్ ప్రూవ్ నెవర్. కాబట్టి మనం కూడా అలా చేయాలి. సో డైట్, స్లీపింగ్ డిజార్డర్ ఇస్ ద వరస్ట్ కైండ్ చెప్పాను. అందరం మనము 7 గంటలకంతా తినేసి 9 గంటలకంతా పండుకోవాలా. సీరియళ్ళు చూడొద్దు, ఏమి చూడొద్దు, హ్యాపీగా ఉండాలి. ఇంకా ప్రొద్దున డైట్కి అన్నిటికన్నా ముందు వెల్నెస్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఎక్సర్సైజ్. నేను చెప్పాను కదా, కూర్చున్నతో మీరు ఫుల్ డే కంప్యూటర్ మీద కూర్చున్నారు, కాళ్ళని ఇట్లా ఇట్లా అనుకోవచ్చు. అవన్నీ నేను మీకు కావాలంటే పంపిస్తాను వాట్సాప్లో. అవి చేయండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. 1 weekలో తెలిసిపోతుంది హౌ హెల్దీ యూ ఆర్. సూపర్గా ఉంటుంది అది చేసుకుంటే. కూర్చున్నదే చేయొచ్చు. అండ్ అబవ్ ఆల్, అన్నిటికీ మదర్ ఆఫ్ ఆల్ మేము చెప్తుంటాం డ్యాన్సులు ఆడేటప్పుడు, మదర్ ఆఫ్ ఆల్ సాంగ్స్ ఈజ్ లుంగి డ్యాన్స్. సో అట్లా పాజిటివ్ థింకింగ్ ఇది ఉంటే ఏది ఏం చేయనంటే, అంటే దేవుడు మనల్ని ఎత్తుకొని నడుస్తున్నట్టే. ఇంకా అంటే మీరు దేవుని నమ్మితే, లేకపోతే సమ్ పవర్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ కంట్రోలింగ్ అస్. దట్ పవర్ ఈజ్ విత్ యూ ఆల్వేస్. దట్ పవర్ ఓన్లీ ఈజ్ పాజిటివ్ థింకింగ్. ఏదైనా పాజిటివ్గా ఆలోచించండి. ఆలోచించడం కూడా ఎందుకండి ప్రాబ్లం? పిసినారితనం. సో థింక్ పాజిటివ్, బీ పాజిటివ్. ఆల్వేస్ ఇట్ ఈస్ గుడ్, ఆల్వేస్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఎంత పాజిటివ్ ఉండాలంటే, 1000 మంది వేశారు, నువ్వు 1001వ వ్యక్తి, నాకే వస్తుంది జాబ్ అనుకొని పో. నువ్వు వస్తే హ్యాపీ, రాకపోతే నో టెన్షన్. ఎందుకంటే మనకు టెన్షన్లు ఉండవు కదా. అట్లాంటి థింకింగ్ ఉన్నప్పుడు టెన్షన్ అనేది దగ్గర రాదు. ఏం దగ్గర పోతే ఇలా కొడతాడని. అట్లా అది ఫస్ట్లో ఇవి వస్తాయి ఫ్రెండ్. ఏం చెప్పాను నేను? ఫస్ట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అన్నిటికన్నా ముందు అయితే పాజిటివ్ థింకింగ్, ఎక్సర్సైజ్, వెల్నెస్ హ్యాబిట్స్, స్లీపింగ్, డైట్, ఇంకా చాలా ఉంటాయి ఇందులో. ఇంకా అన్నిటికీ మించి అంటే నవ్వడం. ఎంత నవ్వుతే అంత ఆరోగ్యం. ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు అండి? నవ్వు చెప్పొచ్చు,
మైక్ ఆన్ చేసుకోండి. నవ్వు 4 విధాల చేటు. అంటే ఓన్లీ ఫస్ట్ బెంచ్ వాళ్ళే చెప్తారు, ఈడ కూడా ఎన్కోలు ఎవరు చాట్ చేయండి. నవ్వు 4 విధాల చేటు. ఓకే, ఇప్పుడు ఏం చెప్తారు? ఎంత నవ్వుతా అంత ఆరోగ్యం, కానీ మేము నవ్వం అంతే. నాకు చెప్పొద్దు బిడ్డ, నువ్వు నవ్వు గివ్వని. కూడా వెనుక సార్ ఎంత బాగా నవ్వుతున్నారు వెనుక, గంప సార్. నవ్వు 4 విధాల స్వీటు. అబ్బా అబ్బా బాబా, ఏం చెప్తారండి మీరు? 4 విధాల హ్యాపీ స్వీటు. మార్నింగ్ కంపల్సరీ. మళ్ళీ ఆ స్వీట్ తింటే షుగర్ వస్తుంది. కాదు కానీ సో నవ్వు అనేది మన ఇవాళ రేపు ఎందుకు నవ్వుతాం? నవ్వుతే నవరత్నాలు బయట పడుకో, మళ్ళీ అందరు ఎత్తుకొని పోతారు. కాబట్టి నేను నవ్వా. అసలు ఆశ్చర్యం ఏంటంటే, మీకు చూసిరో లేదో, నేను మొన్న అక్కడ వెళ్తున్నాను, అక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెట్టారు, వి కోచింగ్ ఫర్ ఫిషెస్ హౌ టు స్విమ్. అంటే చేపలకు ఎలా ఈదాలో మేము కోచింగ్ ఇస్తామని. ఎక్కడన్నా చూసారా మీరు? ఇది చూసారా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎక్కడన్నా చూసారా ఈ అడ్వర్టైజ్మెంట్? చేపలకు ఎలా ఈదాలి, డిఫరెంట్ టైప్లో ఎలా దుంకాలి, ఎలా ఎగరాలి, ఆ కోచింగ్ ఇస్తామని రాస్తుంది ఆడ. నేను పరేషాన్ అయిపోయినా. పోయి అడిగిన, సరే మా ఇంట్లో ఆ చేపలు ఉంటాయి అక్వేరియంలో, వీటిని ఇస్తా, ఎంత అవుతుంది అన్నాడు. 1000 రూపాయలు సార్ నేరకాలను. అంటే మా దగ్గర 9 చేపలు ఉన్నాయి వాస్తు ప్రకారము. అంటే అయితే 9000 సార్ అని. మన బతుకట్లు అయిపోయింది. మనిషికి నవ్వు గురించి చెప్పాలా ఫ్రెండ్? నవ్వు గురించి మనకు చెప్పాలనా? తల్లి గర్భంలో నుండే వచ్చినాము, రాగానే ఏడుస్తాము. ఎందుకంటే ఇంకా జీవితంలో ఎప్పుడూ ఏడవద్దు. ఓన్లీ మనం పోయేటప్పుడు మనకు 10 మంది ఏడ్చేటట్టు బతకాలి జీవితం మధ్యలో. దట్ ఈజ్ వాట్ ఈజ్ లైఫ్. భగవంతుడు ఇక్కడికి పంపించాడు ఎందుకంటే అది చేయడానికి. అది చేసామా ఈ జన్మ ధన్యం. ఆలను కలిసినాయి, ఈలను కలిసినాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నాయి, 7 సీటర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, అవన్నీ వేస్ట్. మనం వచ్చేటప్పుడు నవ్వుతాం. మా అమ్మ చెప్పేది, వచ్చేటప్పుడు ఒకటేసారి ఏడవాల బిడ్డ. మనం పోయినప్పుడు 10 మంది ఏడ్చేటట్టు ఉండాలి. అది 10 మంది అంటే 10 మంది కావచ్చు, 1,00,000 మంది కావచ్చు. ఈ మధ్యలో జరిగేదే మనము చేసేది. అందులో మనం అనవసరంగా ఈ టెన్షన్ని తీసుకొని మనము ప్రాబ్లము, మన చుట్టుముట్టున్న వాళ్ళ ప్రాబ్లము, ఎస్పెషలీ మన ఇంట్లో వాళ్ళైతే ఇంకా వాళ్ళకి చేతులైతే మొక్కాలి. ఎస్పెషలీ మన స్పౌసు, పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళు. సో డోంట్ డూ దిస్ ప్లీజ్. ఇట్ ఈస్ ఏ హంబుల్ రిక్వెస్ట్ టు యు ఆల్. చేతులు జోడించి మీకు అదేమో చెప్తారు కదా తెలుగులో, పాద ఏమంటారు, కాలు మొక్కని ఏమంటారండి? ఎవరైనా చెప్పాలి, ఎవరైనా చెప్పండి. కాలు మొక్కడం అంటే తెలుగు లేదా చెప్తారు కదా మీరు. సాష్టాంగ ప్రణామం. సాష్టాంగ ప్రణామం చేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. అదే ఇవాళ స్పీకర్ అనుకోండి, మీ ఫ్రెండ్ అనుకోండి, మీ దోస్త్ అనుకోండి, ఏదనుకున్నా, దయచేసి దీన్ని తీసుకోబోకండి ఇంటర్నెట్ అక్కడే బయట అవుతుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ ఫ్రెండ్. సో ఇవన్నీ ఉంటాయి. ఇక సెకండ్ ఇది. ఫస్ట్ది ఏంటి, మనము ఏమేమి చేయాలి, అదేంటి? పాజిటివ్ థింకింగ్, ఎక్సర్సైజ్, వెల్నెస్ హ్యాబిట్స్, స్లీపింగ్, డైట్, దెన్ స్లీపింగ్. నెక్స్ట్ ఏది మనకు హ్యాపీనెస్ ఇస్తుందో అది చేయాలి ఫ్రెండ్. ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్ స్ట్రెస్, డూ వాట్ యూ ఫీల్ హ్యాపీ. ప్యాషన్. ఇగో ఇవాళ 7 గంటలకు లేచి మీరు అందరు వచ్చారు, మీ అందరికీ గ్రేట్ కంగ్రాచ్యులేషన్. ఎందుకంటే మీకు ఇష్టం ఇది, మీరు ఒక ప్యాషన్గా చేస్తున్నారు. ఎవరు పైసలు ఇస్తలేరు గంటకింత అని. ఎవరైనా పైసలు ఇస్తున్నారా? ఎవరు ఇయ్యారు. మనమే పొద్దున్న వాళ్ళ స్నానం చేయాలా, పూజ చేసేటప్పుడు పూజ చేసి బొట్టు పెట్టుకొని అన్ని చేసుకుంటాను. ప్రవీణ్ గారు చూడండి, బ్యూటిఫుల్ బొట్టు పెట్టుకుంటాడు ఎప్పుడు చూసినా నేను. అర్థం ప్రవీణ్ మీకు. సో అట్లా మనము వాట్ గివ్స్ యూ హ్యాపీనెస్, డూ దట్ విల్లింగ్లీ, హ్యాపీగా. దీనిది ఒక సిస్టమ్ ఉంది, ఇకిగాయ్ అని జపనీస్లో. అది మళ్ళీ ఎప్పుడైనా నేను చెప్తాను. అది
అట్లాగా ఉంటుంది అనమాట. పొద్దున్న లేవగానే ఏం చేస్తారని బయటకు వస్తారు, ఇట్లా అంటారు అన్నాక చెట్లతో మాట్లాడాను కదా. మీ ఇంట్లో ఒక్క చెట్టు తులసి చెట్టు ఉంటే తులసి చెట్టుతోనే మాట్లాడండి. అమ్మ నమస్కారం, బాగున్నావా, జర మేము కూడా బాగున్నాం, జర ఆశీర్వాదం ఇయ్య రాదు గట్లా. నేనైతే రోజు మా మందారం చెట్లకంతా పొద్దున్న లేవగానే పోయి హాయ్ ఫ్రెండ్స్, హాయ్ బడ్డీస్ అంటాను నేను. జనరల్గా బడ్డీ అంటే ఎవరంటే మీ కొరకు మీకన్నా ఎక్కువ తెలిసిన వాడు బడ్డీ, ఫ్రెండ్ లాగా. హాయ్ బడ్డీస్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఫ్లవర్స్. ఈరోజు పూజలో అన్ని మందార పూలు పెడుతున్నా నేను కొనుక్కొచ్చిన చామంతి అంతా అట్లనే ఉంది వారం రోజుల నుండి అని. ఎందుకంటే అట్లా వస్తుంటాయి. కావాలంటే మీరు మాట్లాడి చూడండి, ఇది నేను గ్యారంటీగా చెప్తున్నాను. అవి ఇలా ఊగడం ప్రారంభిస్తాయి. మీరు అలాగే ఆ చేపలు, ఇంట్లో చేపలు ఉంటే చేపల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళగానే అన్నీ మీ దగ్గరకు వస్తాయి. మీరేదో దాన వేస్తున్నారని కాదు, మీరు వెళ్ళగానే మిమ్మల్ని గుర్తుపడతాయి. చెప్పండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ బడీస్, ప్లీజ్ బ్లెస్ అస్. ఎందుకంటే దాని బ్లెస్సింగ్స్ అద్భుతం, అమ్మో. సో ఇలాంటి విషయాలు మనం కొన్ని అలవాటు చేసుకోవాలి, మన పిల్లలకు అలవాటు చేయాలి పెట్టాలి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్. అది ప్లాన్స్. ఇంకోటి సింగింగ్, బాత్రూమ్ సింగర్ అంటారు, మంచిగా వాడుకోవాలి హ్యాపీగా. నన్ను చూడండి, నేను పాడుతూనే ఉంటాను హ్యాపీగా, అందరికి తెలుసు. మీకు ఎప్పుడన్నా చెప్తాడు మన రాజు జంగ్లీ, రాజు యాహూ అంట, నేను ఆయన జంగ్లీ అన్న, యాహూ ఆయన చెప్తాడు అట్లా. పెయింటింగ్, ఎనీథింగ్ మీకు ఏది ఇష్టమవుతుందో చేయండి. కొద్దిమంది చూడండి ఇంట్లో బోర్ కొట్టినప్పుడు అంతా బట్టలన్నీ తీసి ఇస్త్రేస్తుంటారు, బట్టలు హ్యాపీ. సో ఇవన్నీ చేయాలి ఫ్రెండ్. ఫస్ట్ వెల్నెస్ హ్యాబిట్స్, పాజిటివ్ థింకింగ్, ఎక్సర్సైజ్, డైట్, స్లీప్. దెన్ డూ వాట్ యూ ఫీల్ హ్యాపీ. దెన్ టాక్ టు యువర్ ప్లాంట్స్, సింగింగ్, పెయింటింగ్, ఇవన్నీ. ఇంకా ముఖ్యమైనది స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది మన బాధ్యత, మన ఏమంటాం రెస్పాన్సిబిలిటీ. అది మేము ఇంట్లో ఎట్లా చేస్తాం చెప్తాను, ఎందుకంటే పిల్లలంతా పొద్దున్నే వెళ్ళిపోతారు. అదే రాత్రిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారన్నా దినంలో మేము కలిసి తింటాం. ఆ తినేటప్పుడు అన్నీ మాట్లాడుకుంటాం. యూ క్యాన్ ఫాలో అప్ దిస్. ఇంకొకటి, మాకు వాట్సాప్ గ్రూప్లో ఒక గ్రూప్ ఉంది మాది ఫ్యామిలీది, మై స్వీట్ ఫ్యామిలీ అని దాని పేరు పెట్టుకున్నాం. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే వాళ్ళకి వేసేయాలి, హ్యాపీగా ఉంటుంది. చేయండి, అది చేసి చూడండి. దెన్ ఇట్ విల్ బి ద నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు అరే జరా సార్ జయనా ఏం చెప్పినావు అంటారు. స్పెండ్ టైం విత్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఎప్పుడో చిన్నప్పుడు మేము ఇక్కడ సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ అని సెకండ్పేటలో అనుకున్నాము. 1977 మాది బ్యాచ్, 10th క్లాస్. నెక్స్ట్ ఇయర్ ఈ మార్చ్లో మేము 50 years అవుతుందండి స్కూల్ వదిలేసి. 50 years వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ ఏ వెరీ గ్రాండ్. అఫ్కోర్స్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సండే ఆఫ్ ద మంత్, జనవరి ఫస్ట్ సండే కలుస్తాం అందరము. ఈవెన్ ఫారెన్ కంట్రీస్ నుండి కూడా వస్తారు, ఎందుకంటే అప్పట్లో అవన్నీ యూరోపియన్ స్కూల్స్, క్యాథలిక్స్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. అలాగా మా ఫ్రెండ్స్, మాది వాట్సాప్ బ్యాచ్ ఉంది. ఇప్పుడు 72 members ఉన్నారు మన స్టేట్లో, మా బ్యాచ్ వాళ్ళు 77 వాళ్ళు. ఇప్పటికి ఉంది ఆ బ్యాచ్. ఇవాళ కూడా కొద్దిమంది కూర్చొని ఉంటారు. మీ పక్క వాళ్ళతో మాట్లాడండి. మనం చూడండి ట్రైన్లో పోతే కూడా పక్కన ఎవడు ఉండో తెలియదు. పోవాలా, తినాలా, కప్పుకోవాలా, పండుకోవాలా, దిగాలా, వచ్చారా కథ బస్. ఏమంటే ఎట్లుండే జర్నీ, సూపర్ ఉండే, ఏముండే మస్తు అనుకున్న ఏతులే. నేను గీతలోనే అంటారు కానీ ఆ పక్కని ఏంటి ఏమి మాట్లాడచ్చు కదా, మాట్లాడడం. చెప్పినా కదా, నవ్వుతే ఆ మాట్లాడితే ముత్యాలు పోతాయి. కొలీగ్స్ ఎంతోమందిని చూస్తుంటాం మనం పక్కన. అంతేందుకు ఇప్పుడు నేనే చూస్తాను, మనము లయన్స్ దాంట్లో అందులో చూస్తాము. అక్కడ మాట్లాడుకోవచ్చు కదా మనం అంత ఇంపాక్ట్ వాళ్ళమే, లయన్స్ వాళ్ళమే. ఇంపాక్ట్ మెయిన్ ఆధారమే మన జెండాపై కపిరాజు లాగా మనకి ఇంపాక్టే మెయిన్. అది మాట్లాడచ్చు కదా. ఇక అంతనే ఎందుకబ్బా సోదినాడు, ఇక అట్లనే ఇది ఇట్లనే, ఇక ఆమె పెద్ద సోది పెడుతుంది, ఇట్లనే అంటారు. కానీ అవన్నీ వద్దు ఫ్రెండ్. ఎందుకు ఊరికే టెన్షన్ తెచ్చుకోవడం, హ్యాపీగా మాట్లాడండి, నవ్వండి.
అంతా. ఓకే, సో ఫస్ట్ ఈజ్ వెల్నెస్, పాజిటివ్ థింకింగ్, ఎక్సర్సైజ్, డైట్, స్లీప్. దెన్ డూ వాట్ ఎవర్ యూ ఫీల్ హ్యాపీనెస్, ఎనీథింగ్ యూ ఫీల్ హ్యాపీనెస్ మీరు చేయండి. ఆడవాళ్ళు ఉంటే నేను చెప్తున్నాను, రోజు మీరు తులసమ్మకు దీపం పెడతారు కదా, సాయంత్రం తులసమ్మతో మాట్లాడండి. అమ్మ మీరు ఉన్నారు కదా, మాకు మంచిగా చేయి. ఏం లేదు, నా పూజ స్వీకరించి అన్ని మంచిగా చేయండి. గాలి ఎక్కడ లేకున్నా సరే కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు మాత్రం ఊగుతుంది మీ కొరకు. ఇట్ విల్ హ్యాపెన్. మీరు చూసినాక నాకు చెప్పొచ్చు. సో స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్, స్పెండ్ టైమ్ విత్ నేబర్స్, కొలీగ్స్. ఎక్కడన్నా కలిసినప్పుడు మీరు మెట్రోలో పోతున్నారు, పక్కన కూర్చున్నారు, ఎక్కడ పని చేస్తారని మీరు అనండి, అయిపోయింది. ఫ్రెండ్ వస్తాడు, ఒక కొత్త ఫ్రెండ్. నెక్స్ట్, డూయింగ్ సోషల్ ఆర్ చారిటీ వర్క్. ఎప్పుడు చేయాలా? వీకెండ్స్లో చేయొచ్చు. అది ప్రిఫరబుల్లీ విత్ ఫ్యామిలీ చేస్తే బాగుంటుంది. ఎక్కడికైనా వెళ్ళండి, ఆవుకి ఏదో గడ్డ అట్లా ఎక్కడో గుడికి పోతారు, అక్కడ చేయాలి. ఎనీథింగ్ యూ వాంట్. దీంట్లో ఎవడు చెప్పేవాడు లేడు, ఆపేవాడు లేడు. ఎంత చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలని ఏం లేవు. చెయ్యండి. చేస్తే మీకు వచ్చే హ్యాపీనెస్ చూడండి ఎలా ఉంటుందో. సో ఇంకోటి, మన సోషల్ గ్యాదరింగ్స్ అయితే మన కాలనీలో ఏదో అవుతుంది, వినాయక చవితి అవుతుంది, అవి అవుతాయి, లేకపోతే మన కాలనీలో ఇంకేమేమో అవుతుంటాయి, హోలీ ఆడతారు, అవన్నీ అన్నిట్లో పార్టిసిపేట్ చేయండి కదా. ఈరోజు చూడండి, ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఉండేది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది రీసెంట్గా, హార్డ్లీ ఒక 3-4 years నుండి. ఈవెన్ ముస్లిమ్స్ విల్ ప్లే హోలీ. మేమున్నప్పుడు కూడా, మేము చిన్నగా ఉన్నప్పుడు అన్నీ ఆడుతుండే. ముస్లిమ్స్, పార్సీస్ అందరూ, ఆంగ్లో ఇండియన్స్ అందరం పూసుకుంటుండే. అప్పట్లో ఈ రంగులు లేవు, అంతా సునేర్ అండ్ వైట్ కలర్ దాది పూసుకుంటుంటే. సో అలాగా పార్టిసిపేట్ ఇన్ సోషల్ గ్యాదరింగ్స్. ఎక్కడన్నా ఏమైనా అవుతుంది, పాట పాడాలా, పాడండి కదా, హ్యాపీగా మంచిగా ఉంటుంది. మీకు ఒక్క విషయం ఇక్కడ చెప్తాను నేను. ఇది మొన్న రీసెంట్గా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు 10,000 ఆపరేషన్స్ చేశారు రోబోటిక్తో, న్యూరో సర్జన్స్. అందులో ద టాప్ మోస్ట్ న్యూరో సర్జన్ మానస్ పాణిగ్రాహి, ఇంకా సిఎండి మన భాస్కర్ రావు, వీళ్ళు నాకు పరిచయం అక్కడ. ఎందుకంటే అందులో మేము అప్పుడు కరోనా అప్పుడు చేసాము, అంతకుముందు నుండి కూడా ఆల్మోస్ట్ 25 years నుండి పరిచయం. అయితే వాళ్ళు నన్ను పిలిచారు అక్కడికి, ఒక ఇన్వైటీగా మామూలుగా పిలిచారు. నువ్వు రాజారావు, అసలు ఈ స్ట్రోక్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, అది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది నార్మల్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే వాళ్ళకి నువ్వు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో చెప్పమన్నారు. నేనెవరు, నేను ఏంటి చెప్పండి. అండ్ ఐ వాజ్ ఇన్వైటెడ్ దేర్, మోర్ దెన్ 200 people ఇన్ కిమ్స్ హాస్పిటల్ 15th floorలో. లంచ్ అన్నీ పెట్టారు వాళ్ళు అనుకోండి, ఈవెన్ మార్నింగ్ టిఫిన్ కూడా ఉండే. కానీ నేను అక్కడ చేశాము, అన్నీ మంచిగా జరిగినాయి. అండ్ ఇన్ ద ఎండ్ దే హానర్డ్ మీ విత్ ఏ షాల్ అండ్ ఎ బుకే. సరే, ఇంకొక 5 minutes నేను క్లోజ్ చేస్తాను. సో ఇది జరిగింది. సో ఇలా ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు పార్టిసిపేషన్. నెక్స్ట్, స్టార్ట్ గివింగ్. ఇది చాలా 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 అవసరం. అసలు నెగిటివిటీ స్కిల్, ఈ మన ఏంటి స్ట్రెస్ అనేది దగ్గర రాదు. అది ఏంటంటే, ఏమి ఇవ్వాలి, నేను పైసలు ఇవ్వాలన్నా, నా దగ్గర పైసలు లేవాట. పైసలు కాదు, వాట్ యు హ్యావ్ యూ గివ్. మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ ఇవ్వండి. స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ ఇవ్వండి. డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇవ్వండి. ఇంకేమైనా నేర్పియాలి, ఆటలు నేర్పియాలి, చేయండి. మనం చేస్తలేమో ఇంపాక్ట్లా ఎంతమందికి అంటే, నిజంగా ఇక్కడ నేను చెప్తాను, గంప సార్, గంప నేను మామూలుగా అయినా అన్న అంటుండే అప్పట్లో. గంప అన్న మాత్రం గ్రేట్. ఈజ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ ఏంది, అన్నీ ఆఫ్. 30 years నుండి నడిపిస్తుందంటే అది సహజమైంది కాదండి. అందులో మీలాంటిది అందరం, మనమంతా, నేను ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నా, కానీ మీరందరు ఇంతగా చేస్తున్నారు. అద్భుతం, అమోహం. ఆ చూడండి, ఆ స్మైల్ చూస్తేనే ఫ్లాట్ ఫిదా గంపాను. అంత అద్భుతం సార్ పెట్టి. సో ఇది జరుగుతుంది. సో స్టార్ట్ గివింగ్.
ఇక్కడ ఒక్కటి చెప్తాను నేను, హ్యాపీనెస్ అండ్ జాయ్. హ్యాపీనెస్ అంటే ఏంటి, జాయ్ అంటే ఏంటి? హ్యాపీనెస్ అంటే ఏంటంటే, నేను అడగను, చెప్పేస్తున్నాను, టైం లేదు. హ్యాపీనెస్ అంటే ఏంటంటే మనము అనుకున్న సాధించినప్పుడు హ్యాపీనెస్. మన పిల్లలు మంచిగా చదివారు, హ్యాపీనెస్. నేను మంచిగా నాకు ప్రమోషన్ వచ్చింది, హ్యాపీనెస్. ఇవన్నీ హ్యాపీనెస్. ఎప్పుడైతే ఏదో ఒక విధంగా లేని వాళ్ళకు మనం సహాయపడతాం కదా, ఆ సహాయం చేసినప్పుడు చూడండి మీకు వచ్చేది, దట్ ఈస్ కాల్డ్ జాయ్. ఇది హ్యాపీనెస్ అంటే సంతోషము, జాయ్ అంటే ఆనందం. నిజంగా చెప్పండి, డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? మొన్న నేను సురేష్ గారు అక్కడ బేగం బజార్ పోయిన మీద గిఫ్ట్స్ దేవాలా, మా ప్రోగ్రామ్ సండే మొన్న జరిగింది కదా, అద్భుతంగా జరిగింది. మై లైఫ్ మై విజన్ అనేది. సో అక్కడ ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వాలి, నేను ఎప్పుడు ఇస్తాను అలా ఇవ్వాలని పోతే ఒక ఆమె వచ్చి పైసలు అడిగింది. సురేష్ గారు అన్నారు, పైసలు ఇవ్వము, నీకు కావాలంటే ఇడ్లీ దోశ ఏదంటే అది అన్నాడు. ఇడ్లీ పిన్ అయినా అన్నది, ఇడ్లీ పిచ్చాం. ఎంత సంతోషం! ఎనీథింగ్ విచ్ యూ డూ టు అదర్స్ విచ్ దే ఆర్ ఇన్ నీడ్, దట్ ఈస్ కాల్డ్ ఆనందం. సంతోషం కాదు, అది ఆనందం, జాయ్. అందుకే డిఫరెన్స్ బిట్వీన్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇస్ దట్ ఈస్ వాట్ ఈస్ హియర్. ఆల్వేస్ బీ ఏ టీమ్ మెంబర్, హెల్ప్ అదర్స్ టు అచీవ్ గోల్స్. మీకు అయినవన్నీ ఇచ్చి వాళ్ళ కోరికలు వాళ్ళ గోల్స్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేయండి. ఎప్పుడూ ఒక టీమ్ మెంబర్గా ఉండండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అన్నిటికి మించి మీరు ఎప్పుడు స్మైలింగ్ చేయండి, స్మైల్తో ఉండండి, మీరు నవ్వుతూ ఉండండి. పొద్దున్న లేవగానే మిర్రర్ వర్క్షాప్ అని ఒకటి ఉంటుంది, ఎంతమంది చేస్తారు? పొద్దున్న లేవగానే మీరు ఏం లేదు, చేతులు ఏదో చూసుకోవాలి, అది దేవుణ్ణి చూసుకోవాలి. అది చూసుకొని అద్దం దగ్గర పోయి చెప్పండి, అబ్బా ఎంత బాగున్నావు సురేష్ గారు, హౌ బ్యూటిఫుల్ యు ఆర్. నేను కాదు, ఆయన్నే చెప్పుకుంటుంటాడు. అట్లా నేను చెప్తాను, జరా యూఆర్ సో బ్యూటిఫుల్, సో హ్యాండ్సమ్, ఐ లవ్ యూ నా, ఏమున్నావా బా, యు ఆర్ సో అమేజింగ్ పర్సన్. ఇది ఆ వాయిస్ మాడ్యులేషన్లో నేర్చుకున్నాం. ఎన్ని వస్తున్నాయి చూడండి ఇందులో మనకి. సో కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ. ఇక్కడ స్మైల్ ఎందుకు, ఎదుటవాడిని కలవగానే స్మైల్ ఇవ్వాలంటే, షేర్ యువర్ స్మైల్, ఇట్ ఎన్హాన్సెస్ యువర్ ఫేస్ వాల్యూ. ద మూమెంట్ మనం నవ్వగానే ఎదుటవాడు నవ్వుతాడు. వాడు ఎంత టెన్షన్లో ఉండాలి, ముందు ఆ టెన్షన్ పోతుంది. అరే నవ్వినందుకు ఆటోమేటిక్గా బాడీ రెస్పాన్స్ ఇస్తుంది. నమస్కారం అండి, నమస్కారం అండి, బాగున్నారా? అందుకే చెప్తారు 10 మందితో ఉండాలి, ఇవన్నీ చేయాలి. అదేదో కొత్తగా ఒక పాట వచ్చింది కదా, 10 మంది ఉండగా ప్రతిరోజు పండగ, యూ షుడ్ బి లైక్ దట్. సో మేక్ అన్ సో ఇప్పుడు మీరు ఆలోచించండి, టీమ్ ఏఆ టీమ్ బిలో ఉండాలా? మన సురేష్ గారు ఒక్కసారి అది ఇస్తారా, చూపిస్తారా ఆ ఫ్రేమ్? టీమ్ ఏ టీమ్ బిది, ఎందుకంటే చాలామంది తర్వాత కూడా వచ్చారు కదా. సో ఇలాగ ఉండాలి సార్. మేక్ అన్ ఇంపాక్ట్ ఇన్ అదర్స్ లైఫ్. పెద్ద చేయండి సార్, పెద్ద రాదా? సరే, ఇదో ఈ 2 అండి. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు మీరు టీమ్ ఏలో ఉంటారా, బిలో ఉంటారా, చాయిస్ ఈజ్ యువర్స్. ఎ దిల్ మాంగే మోర్. ఈ 2 కూడా ఫ్రీగా వస్తాయి. ఏది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత పెరుగుతుంటుంది. ఇది మాత్రం మిమ్మల్ని మీ చుట్టుముట్టు అంతా పోతుంది. టీమ్ ఏ ఈజ్ ఆల్వేజ్ ఏ ఫర్ అద్భుతం, ఏ ఫర్ అమేజింగ్, ఏ ఈజ్ నంబర్ 1. ఏ అంటే ఐశ్వర్యరాయ్ కూడా అట్లా. ఓకే, సో ఐఎమ్ ఆల్వేజ్ ఇన్ ఏ. ఇక్కడ నేను చేసేదాన్ని. సో ఆల్వేజ్ మేక్ అన్ ఇంపాక్ట్ ఇన్ అదర్స్ లైఫ్. ఎక్కడన్నా మీరు అడుగు పెట్టారంటే అంతే, ఇక అబ్బాయిలు వచ్చింది ఏముంటుందమ్మా అనాలా. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక్క న్యూస్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇన్ ఫ్యూచర్ ట్రైనింగ్, కోచింగ్, కౌన్సిలింగ్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ $1 trillion ఇండస్ట్రీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ చేయలేని బిజినెస్ ఏమైనా ఉందంటే ఇదే. అందులో ముఖ్యంగా ఇప్పుడు నేను మొన్న సండే రోజు మా వాళ్ళది ఫ్యామిలీస్తో జరిగిన ఫుల్ డే వర్క్షాప్లో అక్కడ చెప్పాను, మా ఫ్రెండ్స్ ఒక 50 నుండి 60 మంది వాళ్ళు ఇద్దరిది యానివర్సరీ కలుస్తున్నారు, ఏది ప్రగతి గార్డెన్లో. నాకు చెప్పారు,
జర నువ్వు వచ్చి జర ఒక 2 hours 1-2 hours నీ విధంగా నువ్వు చేస్తావు కదా నేను అంతాక్షరి అవి కూడా చేస్తుంటాను. సో అది చేయమ్మా అనేది మేము ఆల్రెడీ డిసైడెడ్. నీకు ఎంత ఇస్తామన్నారు తెలుసా? 50,000 రూపీస్. ఎంత సార్? 50,000 దే వర్ రెడీ టు పే. కానీ నేను పోలేదు, ఎందుకంటే నాకు ఈ ప్రోగ్రామ్ ఉండే, ప్లస్ వాళ్ళు కూడా క్యాన్సిల్ అయింది, వర్షాలు పడ్డాయి, బయట నుండి రాలేదు, వరంగల్ సంగారెడ్డి నుండి వాళ్ళ చుట్టాలు. నౌ దే ఆర్ పోస్ట్ పోన్ ఇట్ టు సమ్ అదర్ డే. సో ఆల్వేస్ ట్రై టు గివ్ ఫ్రెండ్స్. ఇచ్చినవాడు గొప్పవాడు, ఇచ్చేవాడు గొప్పవాడు. పైన అతను ఉన్నాడు, ఇస్తున్నాడు. మనం ఇయ్యనికి ఎంత? ఎప్పుడు ఇస్తుందాం. అండ్ ఆ ఇవ్వడము ఇవన్నీ చేయడం వలన యూ క్యాన్ నాట్ ఓన్లీ మేనేజ్, ఓవర్కమ్, యూ క్యాన్ కంట్రోల్, యూ క్యాన్ మాస్టర్ ద స్ట్రెస్ లైక్ దిస్. చట్ అంటే వెళ్ళిపోతుంది, అట్లా అయిపోతాం. షార్ట్ టర్మ్ స్ట్రెస్ ఎట్లా అట్లా అసలు రానివద్దు కూడా, షార్ట్ టర్మ్ది కూడా ఆ లెవెల్కి ఎదుగుతారు మీరు. ఇది చేసి చూడండి మీరు. ఎందుకంటే మనం ఎక్కడని పోతే యూ షుడ్ మేక్ అన్ ఇంపాక్ట్. అదేదో చెప్తాడు కదా మన మహారాజా, రైట్ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, ఏసీపీ రాథోడ్. నాకు మిగతాలేవు కానీ చెప్తున్నా, అట్లా ఉండొచ్చు మనం. మీరేదనుకుంటే అది సాధించవచ్చు. ఓకే, ఇక అది లాస్ట్కు మామూలుగా జై హింద్ జై భీమ్ అది ఉంటుంది. కానీ అంతకన్నా ముందు నౌ ఐ హ్యాండ్ ఓవర్ దిస్ స్టేజ్ టు మై ప్రెసిడెంట్, మై గురు. అంటే నాకు అటు లయన్స్లో కానీ ఇటు కానీ మాకు ఆర్పి సురేష్ గారు ఇంటి పక్కనే ఉంటారు. 20 ఏళ్ళ నుండి ఉంటున్నాం, కానీ మొన్ననే కలిసి ఇట్లా అయ్యాం. అండ్ రాజు గారు, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ మీ ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ వే. సూపర్గా ఇంట్రొడ్యూస్ చేశారు నన్ను. అసలు చాలా బాగుంది. మీ స్మైలు, మీ వాయిస్ గంభీరంగా ఉంటుంది మీది. నాకైతే జగ్గయ్య